ప్యాషన్ ఎక్స్ప్రో అండి, ఇది బైక్ హీరో ప్యాషన్ ఎక్స్ప్రో. బండి మన దగ్గర ఇంజన్ వర్క్ చేయించుకోవడానికి వచ్చింది అనమాట, అంటే బోర్ పిస్టన్ చేయించుకోవడానికి వచ్చింది. బండి కండిషన్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. బండి మైలేజ్ రావట్లేదు, పికప్ డౌన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే సైలెన్సర్లోంచి పొగ వస్తుంది అనమాట. అయితే వేరే మెకానిక్ దీనికి ఇంజన్ చేశాడు కొన్ని నెలల కిందట, అయినా కానీ మళ్ళీ ఇది ఆయిల్ అనేది బయటకు వస్తుంది, మైలేజ్ రావట్లేదు, పికప్ రావట్లేదు. బండి మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర ప్యాషన్ ఎక్స్ప్రో బైక్ అయితే వచ్చిందండి. దానికి ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ రావట్లేదు, పికప్ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే బండిలో నుంచి సైలెన్సర్ నుంచి పొగ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఈ బండి వేరే మెకానిక్ ఇంజన్ చేశాడంట, కాకపోతే అది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. అసలు మేము కూడా ఇంజన్ చేస్తాం, వేరే వాళ్ళు కూడా ఇంజన్ చేస్తారు, కాకపోతే నేను చేయడానికి వేరే వాళ్ళు చేయడానికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటో అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఈ వీడియోని మాత్రం లైక్ చేసుకోండి, అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఇంజన్ అయితే దీనికి ఊడదీశాను ఫ్రెండ్స్. కండిషన్ అయితే మనం కిందకి దించేసాము. ఇంజన్ కిందకి తీసిన తర్వాత ఇది కాస్త చిన్న ఇంజన్ లాగా మీకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఎక్స్ప్రో కాబట్టి ఇంజన్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. మనకు హోండా షైన్ CBZ లాగా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ బోర్ హెడ్ BP తీసుకెళ్ళి లైట్ మిషన్ మీద మొత్తం వర్క్ చేయించుకొని మొత్తం తీసుకొచ్చిన తర్వాత ఫిట్ చేస్తాను. లైట్ మిషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు పిస్టన్ అయితే కొత్తది ఎక్కిచ్చారు. దీన్ని మనము ఇక్కడ చూడొచ్చు. పిస్టన్ అనేది మనకు 50 నంబర్ సైజ్ వచ్చింది. పిస్టన్ మరియు హెడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. బోర్ కటింగ్ చేసిన తర్వాత ఉషా పిస్టన్ వేసుకుంటే మనకు ఒరిజినల్ ఉంటుంది కాబట్టి అది లైఫ్ బాగుంటుంది, మనకు పికప్ బాగుంటుంది, మైలేజ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. చాలా పాత కంపెనీ మరియు మనకు నమ్మకమైన కంపెనీ కాబట్టి మేము ఎప్పుడైనా సరే ఉషా పిస్టన్ మరియు వాల్స్ కూడా ఉషాయే వేస్తాం. మేము వాల్స్ కూడా కంప్లీట్గా కొత్త వేసాం అన్నమాట. ఇన్లైట్ వాల్, అవుట్లైట్ వాల్ కూడా కొత్త వేసాము. ఎందుకంటే ఒక వాల్ ఏమో మెటల్ ఉంటుంది, ఒక వాల్ ఏమో స్టీల్ ఉంటుంది అనమాట. ఈ రెండు వాల్స్ కొత్త వేసుకుంటే మనకు ఫైరింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది కనిపిస్తుంది కదా, స్టీల్ వాల్ అండి, అదేమో మెటల్ వాల్. మనకు ఈ వాల్స్ అనేవి ఎప్పుడైనా సరే మీరు బోర్ చేయించుకున్నా, ఇంజిన్ చేయించుకున్నా కానీ వాల్స్ మాత్రం కొత్త వేసుకుంటే మనకు ఫైరింగ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. దీంట్లో వాల్స్లో గ్రైండింగ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. మన ఏంటంటే ఎంత టైట్గా ఉంటే అంత మనకు బైక్ అనేది ఫైరింగ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. ఈ వాల్స్ కొన్న ప్రత్యేకత ఏంటంటే అదే ఉంటుంది. దీన్ని శుభ్రంగా కడిగి రేపు పొద్దున్న ఫిట్ చేయాలి. పొద్దున్న 7 గంటలకే వచ్చేసాను అనమాట. ఇంకా షాపులు ఎవరు తెరవలేదు, కాకపోతే మనకు ఇంజన్ చేయాలి కాబట్టి కూల్గా పొద్దున్న అయితే మనకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, హ్యాపీగా మనం ఇంజన్ చేసుకోవచ్చు. మన ఇంజన్ ఇప్పిన మరుసటి రోజు అయితే మనము ఇంజన్ అయితే కంప్లీట్గా చేసుకున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, హెడ్ గేట్ అంతా వర్క్, బోర్ పిస్టన్, ఇంజన్ అంతా ప్యాకింగ్ గేట్, ఆయిల్ గేట్ మొత్తం చేసి ఫిట్ చేసి పెట్టేశాను అనమాట. ఆ తర్వాత కండిషన్ అనేది ఎక్కించుకుంటే మనకు బండి అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. బైక్ ఇంజన్ అయితే ఫిట్ చేసేసాము. వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ కూడా పోసేసాను అనమాట. కాకపోతే సైలెన్సర్ పెట్టలేదు. సైలెన్సర్ పెట్టకపోకుండా కారణం ఏంటంటే సైలెన్సర్ లేకుండా ఒకసారి బండి స్టార్ట్ చేసి చూసుకోవాలి ప్రతి మెకానిక్. దానివల్ల ఏం లాభం అంటే మనకు ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా, లేకపోతే పొగ ఏమైనా వస్తుందా అనేది మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత సైలెన్సర్ పెట్టిన తర్వాత మన బండి స్టార్ట్ చేస్తామంటే సైలెన్సర్లో ఉన్న పొగ వస్తుందా, లేకపోతే ఇంజన్లోంచి పొగ వస్తుందా అనేది మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకోసం 15 మినిట్స్ బండి అనేది స్టార్ట్ చేసి పెట్టాలి. మనకు పొగ వస్తుందా రావట్లేదా అనేది కన్ఫర్మ్ అయిపోతే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది అన్నమాట.
బైక్ ఇంజన్ ఫిట్ చేసిన తర్వాత ఇట్లా 15 నిమిషాలు పెట్టుకోవాలి మనము. పెట్టుకుంటే మనకు ఇక్కడ పొగ వస్తుందా రావట్లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది మెకానిక్లకు ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఈ ఇంజన్ చేసిన బైక్ సైలెన్సర్ ఏదైతే ఉంటుందో ఆ సైలెన్సర్ని మనం కొంచెం సర్ఫ్ వేసి ప్రెషర్ కొట్టి ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉన్న మట్టి ఆయిల్ డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. మనకు బండి పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది, ఫైరింగ్ కూడా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు వాటర్ అనేది ఎట్లా బయటకు వస్తుంది చూడండి. ఇట్లా మొత్తం క్లీన్ చేసుకుంటే మనకు లోపల ఉన్న డర్టీ అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా కనిపిస్తుంది కదా. వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను. బైక్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టార్ట్లో పెట్టాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు బండి స్టార్ట్లోనే ఉంది. ఇది బండి మొత్తం వర్క్ అంతా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంజన్ అయితే మనం కంప్లీట్గా వర్క్ చేసేసాము. కాకపోతే కూలింగ్ ఎంతసేపు పెట్టాలి, ఎన్ని లీటర్లు పెట్రోల్ వేసి పెట్టాలనేది చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారనమాట. అయితే నేను మీకు ఆ కన్ఫ్యూజన్ని ఈరోజు దూరం చేస్తాను. ఇంజన్ చేసిన ప్రతి బైక్కి మీరు ఒకవేళ కంప్లీట్ ఇంజన్ చేసినా లేకపోతే బోర్ పిస్టన్ చేసినా కానీ మీరు ఏం చేయాలంటే ఫస్ట్లో దీంట్లో 4 లీటర్ల పెట్రోల్ వేసి బండి అనేది ఇలా స్టార్ట్లో పెట్టాలన్నమాట. 4 లీటర్ల పెట్రోల్ మనకు 12 గంటలు మనకు స్టార్టింగ్ వస్తుందన్నమాట. అంటే 12 గంటలు మీకు రన్నింగ్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ అనేది మొత్తం హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత పార్ట్స్ అన్నీ కరెక్ట్ లెవెల్లో కూర్చుంటాయి అన్నమాట. అలా కూర్చోవడం వల్ల మీకు మైలేజ్ బాగుంటుంది, పికప్ బాగుంటుంది, మళ్ళీ బీటింగ్ కూడా అంటే మీకు ఫైరింగ్ కూడా చాలా క్లియర్గా వస్తుందన్నమాట. ఇది చాలామంది దీన్ని ఫాలో చేయరు. ఎందుకంటే 4 లీటర్లు ఎందుకు, 2 లీటర్లు వేసి పెట్టచ్చు కదా, ఓ 2-3 గంటలు పెట్టినా సరిపోతుంది కదా, 12 గంటలు ఎందుకని అనుకుంటారు. కాకపోతే అది 12 గంటలు అయిన తర్వాత ఇంజన్ అనేది బాగా హీట్ ఎక్కి పార్ట్స్ అనేది మొత్తం కంప్లీట్గా మనకు కరెక్ట్గా కూర్చుంటాయి అన్నమాట. మన యూట్యూబ్లో 1,00,000 కిలోమీటర్లు, 1,70,000 కిలోమీటర్లు నడిచిన ఇంజన్లు కూడా, నేను చేసిన ఇంజన్లు కూడా ఉన్నాయి. కావాలంటే మీరు చూసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీ ఇంజన్ చేసినప్పుడు మీరు 4 లీటర్లు పెట్రోల్ వేసి మీ బండిని 12 గంటలు కూలింగ్లో పెడితే మీ బండి అనేది లైఫ్ టైం అనేది పెరుగుతుంది అన్నమాట. అంటే మనకు 1,00,000 కిలోమీటర్ వరకు ఈజీగా నడిపించుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది దూరం నుంచి మన దగ్గర వచ్చి రిపేర్ చేయించుకొని వెళ్తున్నారనమాట. మన దగ్గర ఇంజన్ చేయించుకున్న వాళ్ళకి 1 ఇయర్ వారంటీ అనేది ఇస్తాం మనము, ఒరిజినల్ పార్ట్స్ వేసి. మీకు ఇంకేమైనా డౌట్స్ బైకుల గురించి ఉంటే ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. నా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే మళ్ళొకసారి చెప్తున్నా, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.